ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియోలో మనం మిథున రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి, అలాగే 2025వ సంవత్సరం జూలై 4వ తారీఖు శుక్రవారం రోజున వీరి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉంటాయి, ఈ రోజు దినఫలాల ప్రకారం ఎటువంటి అనుకూలతలు ఎటువంటి ప్రతికూలతలు ఈ యొక్క మిథున రాశి వ్యక్తులకు కనిపిస్తున్నాయి. అలాగే శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిత్ పవన్ నంబూదరి కేరళ తాంత్రిక్ గురువు గారు #1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512. దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే గనక మీకు చేతులు జోడించి చెప్తున్నాను, మీ మంచి కోసమే, జాగ్రత్తగా ఉండండి. అయితే ఈ రోజు ఎటువంటి అనుకూలతలు ప్రతికూలతలు ఉన్నాయి, మీకు రాబోతున్నాయి అనేది ఈ పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే, ఇది వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్లోడ్స్ మీద క్లిక్ చేయండి. అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది. ఇక ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక మిథున రాశి వ్యక్తులు బంధానికి అనుబంధానికి ప్రాధాన్యతను ఇస్తారు. అలాగే మేలు చేసిన వ్యక్తులను అస్సలు మర్చిపోరు. వీరిని గుర్తు పెట్టుకుంటూ ఉంటారు. కొత్త వ్యక్తులు పరిచయమైనా కానీ, పాత స్నేహితులని కానీ, బంధాలను కానీ అస్సలు విడిచిపెట్టరు. క్రమశిక్షణతో నూతన విజయాల కోసం నిరంతరం ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ కొన్ని సందర్భాలలో క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతాయి. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్ష, కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది. మంచి చెడులు చూసుకున్న తర్వాతనే వీరు ఏ పనినైనా సరే మొదలు పెడతారు. వీరి యొక్క జీవిత గమనాన్ని బట్టి, స్వభావాన్ని బట్టి అంచనా వేసుకోవచ్చు. పరిస్థితులకు తగినట్లుగా చురుకుగా వ్యవహరించే స్వభావం ఈ మిథున రాశి వ్యక్తులకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది. అయితే ముఖ్యంగా విషయంలోకి వస్తే గనక 2025వ సంవత్సరం జూలై 4వ తారీఖు శుక్రవారం రోజున మిథున రాశి వారికి దినఫలాలు చూస్తే గనక ఈ రోజు దినఫలాల ప్రకారం ఒక వ్యక్తి వల్ల మోసపోయే ప్రమాదం ఉంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఇకపోతే మాత్రం అతిపెద్ద కష్టంలోకి నెట్టివేయబడే అవకాశాలు ఉన్నాయి. అతిపెద్ద సమస్య మీకు ఎదురు కాబోతుంది, జాగ్రత్తగా ఉండండి. మీరు చేసే అటువంటి చిన్న చిన్న పొరపాట్లు, ఆలోచించకుండా తీసుకున్న ఒక చిన్న నిర్ణయం అయితే ఏదో ఒక లేనిపోని అవంతరాలను, సమస్యలను తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి. చాలా రోజులుగా మీరు చెడును కోరుకున్న వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు మీరు చేసే అటువంటి చిన్న మిస్టేక్ అనేది అవమానపరచడానికి ప్రయత్నం చేస్తారు. మీకు ఒక పెద్ద సమస్య సృష్టించడానికి ప్రయత్నం చేస్తారు. కాబట్టి మీరు చేసే ఏ పని ముందైనా సరే ఆచితూచి వ్యవహరించండి, చాలా ఉత్తమం. మీకు అనుభవజ్ఞుల సలహాలతో ముందుకు వెళ్ళడం, నిర్ణయాలు తీసుకోవడం చాలా మంచిది. ఇక మీరు మిథున రాశి వారిలో అంశంలో జరిగిన మీ యొక్క జూలై 4వ తారీఖు శుక్రవారం రోజున ఖచ్చితంగా మీరు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి అంటే, అలాగే ఈ రోజు దినఫలాల ప్రకారం చూసుకున్నట్లయితే కనుక కన్యా రాశి వారికి జీవితంలో మెలకువలు నేర్చుకునే అవకాశం, మీ యొక్క ముందుకు రాబోయే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ద్వారా మీకు అద్భుతమైన ఫలితాలు అయితే ఖచ్చితంగా పొందుకుంటారు. అయితే మిథున రాశి వారు వ్యాపారపరమైన విషయంలోకి నిర్ణయాలు అయితే తీసుకుంటారు. మీరు ఈ రోజు అనేది చాలా మంచి రోజు అని చెప్పుకోవచ్చు. తీసుకునే నిర్ణయం భవిష్యత్తులో మీకు మేలు చేసే విధంగా ఉండబోతుంది. అలాగే మిథున రాశి వారు ఎవరైతే ఉద్యోగస్తులు ఉన్నారో వాళ్ళు జీవితంలో కొన్ని ప్రశంసలు అనేవి దక్కుతాయి. ఇక ఇప్పుడు అనుకూలంగా మారబోతుంది. అలాగే మిథున రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారో వారికి కాస్త ఊరట అయితే లభించబోతుంది, అవకాశాలు ఉన్నాయి. మీ యొక్క సంతానం కోసం మీరు ఒక విషయంలో గర్వపడే పరిస్థితి నెలకొంటుంది. ఇక ఈ రోజు పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయంటే, మీరు ఖచ్చితంగా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అలాగే మిథున రాశికి చెందిన వ్యక్తులు ఎవరైతే చాలా రోజులుగా వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వారి ముందుకు ఒక అవకాశం అయితే రాబోతుంది. అంటే ఆ సంబంధానికి సంబంధించినటువంటి రెమ్యునేషన్ మీరు
రిసీవ్ చేసుకోబోతున్నారు. మధ్యవర్తుల ద్వారా కానీ మ్యారేజ్ బోర్డుల ద్వారా కానీ ఈ సంబంధం మీ ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఏ నిర్ణయం తీసుకోవాలి అనుకున్నా కానీ ఆలోచించి ఆచితూచి నిర్ణయం తీసుకోండి. ఇక ఏకపక్ష నిర్ణయాలు మీకు మేలు చేయవనే చెప్పుకోవాలి, విషయాన్ని గమనించుకోవాలి. అలాగే మిథున రాశికి చెందిన వ్యక్తులు కొంతమంది ఏకపక్ష నిర్ణయాల వల్ల మోసపోయే ప్రమాదాలు కూడా కనిపిస్తున్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. అన్యోన్ నెంబర్ నుంచి అయితే మీకు ఫోన్ కాల్ వస్తే మాత్రం ఫోన్ను రిసీవ్ చేసుకోవద్దండి. ఒక వ్యక్తి నుండి లేనిపోని నెంబర్ల నుండి ఏదో ఒక ఫోన్ కాల్ వస్తుందండి, దాన్ని లిఫ్ట్ చేయకపోవడమే ఉత్తమం. ఎందుకంటే ఈ రోజు దినఫలాల ప్రకారం మీరు ఒక ఫోన్ కాల్ ద్వారా ఒక పెద్ద సమస్య అనేది రాబోతుందని చెప్పుకోవాలి. ఇక మిథున రాశి వ్యక్తులు మీ యొక్క తల్లిదండ్రులతో కావచ్చు, మీ యొక్క సంతానంతో కావచ్చు, మీ యొక్క తోబుట్టువులతో కావచ్చు, చిన్న చిన్న సమస్యలు అయితే ఏర్పడే అవకాశాలు అయితే ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మీ యొక్క మంచి అవకాశం కోసం మిమ్మల్ని అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకువెళ్లే పరిస్థితులు మీకు కూడా గోచరిస్తున్నాయి. ఈ విధంగా అనుకూల ఫలితాలు, ప్రతికూల ఫలితాలు మిశ్రమంగా ఉన్నాయి. ఇక 2025వ సంవత్సరం జూలై 4వ తారీఖు శుక్రవారం అనేది మిథున రాశి వ్యక్తులకు ఉండబోతుంది. అపరిచిత వ్యక్తుల వల్ల మోసపోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా అవసరం. సూటి సంతకాలు విషయంలో ఆలోచించి మీరు తీసుకునే నిర్ణయం మీకు చాలా మంచిది. ఆలోచన లేకుండా షూరిటీ సంతకాలు పెడితే నష్టాలు తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి అప్రమత్తం అనేది చాలా అవసరం. ఇక ఈరోజు అంశాలను బట్టి మిథున రాశి వ్యక్తులకు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి. ప్రతికూలతలను అనుకూలతలుగా మార్చుకోవడానికి వీరికి శివారాధన మేలు చేస్తుంది. విష్ణు సహస్ర పారాయణం మేలు చేస్తుంది. శుభతిథి ఉన్న మంగళవారం రోజున ఒక పొడవాటి సాలువను హనుమానునికి సమర్పించండి. అంతా పుణ్య ఫలితమే పొందుకుంటారు. ఇక ఆర్థిక స్థితి కనుక అనుసరిస్తే ఒక దేశీయ గోమాతను దానం చేయడం ద్వారా కూడా మంచి ఫలితాన్ని పొందుకుంటారు. ఇక పేద విద్యార్థులకు దానం చేయడం ద్వారా కూడా ఖచ్చితంగా మంచి ఫలితం అనేది మీకు వస్తుంది, మంచి పుణ్య ఫలితం వస్తుంది. సో ఇక ఈరోజు మిథున రాశి వారు అనేది ఈ రోజు అయితే మంచి శుభకరమైన ఫలితాలను అయితే పొందుకుంటారు. ఇక సో చూసారు కదండి, ఈ 2025వ సంవత్సరం జూలై 4వ తారీఖు శుక్రవారం రోజున మిథున రాశి వ్యక్తులకు ఏ విధంగా ఉంటాయి, ఎటువంటి అంశంలో జాగ్రత్తలు తీసుకోవాలి, ఎటువంటి అంశంలో అనుకూలంగా ఉన్నాయి, ఎటువంటి ప్రతికూలతలు ఉన్నాయి, పూర్తి అంశాలన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో మనం క్లుప్తంగా తెలుసుకున్నాం. కాబట్టి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం పండిట్ పవన్ నంబూదిరి కేరళ తాంత్రిక్ గురువుగారు నంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తకోడల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవటం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలబడలేకపోవటం, ఇటువంటి మీ ఏ సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించును. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ 9043637512.